భోగిమంట ఏంటి తెగ వెలిగేస్తుంది. ఎందుకులే బాబా, అసలే నల్లగా ఉంటాం. దగ్గరికి వెళ్ళామంటే ఇంకా బొగ్గు అయిపోయామనుకో, అసలే సంక్రాంతి ఇంకెవడ చూడండి కూడా చూడండి ఇంకోటి వంక. సీరన్న వండేసారా లేదా? ఇంకానే వండేస్తే జాగ్రత్తగా తినేసి జాగి ఇక్కడ నుంచి లాగించేయచ్చు. లేకపోతే ఎందుకు ఇక్కడ ఏళ్ళ పనే బాగుంది. జాగ్రత్తగా నేను ఈ యాసం వేసుకుని వెళ్ళిపోతే ఎంతకంత డబ్బులు అన్నీ ఇస్తారేమో. సాయంత్రం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎవరో చూడకుండా చెరుకులు అటుకెళ్ళిపోతారు. బాబోయ్, రోలు రోకల్లో మనకెందుకు వచ్చింది, మూసి లోపడేటమంటారు. ఈ కోళ్ళు ఏంటి కదలలేదు, అక్కడే ఉండిపోయి కొంప తీసి అన్న చచ్చిపోయినాయా, తెగులు వచ్చి అలా ఉండిపోయినాయా, ఏం అర్థం అవట్లేదు. బంగారం లాంటి పాలు పొంగించేశారు శుభ్రంగా. కింద సీరన్నం అంతా కిందకి దోశలతో కానీ ఎత్తుకుని తినాలి. లేకపోతే బొమ్మలు బాగున్నాయి. ఆ పులి బొమ్మ ఏదో బాగున్నట్టుంది. జాగ్రత్తగా పులి బొమ్మ, కృష్ణుడి బొమ్మ వెళ్ళినప్పుడు సైడ్ ఇలా ముగ్గేసినట్టు ఉన్నారు. జాగ్రత్తగా తొక్కేసి వెళ్ళిపోతాం పక్కకి. అమ్మో ప్రభలు మనం మొయ్యలేం, మన వల్ల అవ్వదులే, జాగ్రత్తగా సైడ్ అయిపోతాం. ఏమోలే, ఇలాంటి ఇల్లు ఏదో బాగున్నట్టుంది. ఒక ఇల్లు కట్టుకుంటే చాలు మనకి. వాయమ్మో, ఎద్దులు బండి లైటింగ్ భలే పెట్టారే. ఎందుకు వచ్చింది, దగ్గరికి వెళ్ళామనుకో సాగ్గాని కొట్టిందంటే పండుగ రోజులు పక్కలు తింటకుండదు.